సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ నిన్న స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో సీఎం రేవంత్ ఏదైతే మాట్లాడాలో దానిపైన ఒక రాజకీయ దుమారం అయితే రేగిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న సీఎం మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏం చేసింది లేదంటూ సీఎం మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఆ గతంలో కంటే అంటే గత ప్రభుత్వ హయాంలో కంటే మా ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి, సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు ఎక్కువగా అందుతున్నాయంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక రైతు బంధు విషయం కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఇలాగే మాట్లాడుతూ ఏదైతే రైతు రుణమాఫీ ఉంటుందో ఆ రైతు రుణమాఫీ అనేది పూర్తిగా ఇవ్వడం జరిగింది రైతులకంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ సీఎం వ్యాఖ్యలకు వెంటనే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం జరిగింది. సిద్దిపేటలో ప్రెస్ మీట్ నిర్వహించి రేవంత్ మాట్లాడినటువంటి మాటలపైన అతను సీరియస్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇలా మాట్లాడుతూనే ఏదైతే రైతు రుణమాఫీ విషయానికి వచ్చినట్టయితే రైతు రుణమాఫీ అనేది ఎక్కడా కూడా పూర్తిగా జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికి రమ్మన్నా నేను వస్తాను, కావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ సొంతూరు అయినటువంటి కొండారెడ్డిపల్లి కూడా నేను వస్తాను, అక్కడే అంతమంది రైతులకు ఒకవేళ రైతు రుణమాఫీ అయ్యిందంటే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తానంటూ కూడా ఒక సవాల్ని అయితే విసరడం జరిగింది. అయితే మరోవైపు ఏదైతే స్వాతంత్ర దినోత్సవం రోజు రేవంత్ స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడాలి కానీ ఈ విధంగా అబద్ధాలు మాట్లాడారు, రోత మాటలు మాట్లాడంటూ హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. అనంతరం ఏదైతే ఈ రోజు కూడా అదే కంటిన్యూ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన సెటైర్లు కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు మొదటిసారి వచ్చినటువంటి రేవంత్ సంగారెడ్డి జిల్లాకి ఏం చేశాడు, ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటి, ఇచ్చిన నిధులేంటి, ఈ మీటింగ్ అనేది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎన్నో కొంత నిధులు ఇస్తాడంటూ అందరూ ఊహించాము. కానీ ఎక్కడా కూడా అట్లాంటి విషయాలు మాట్లాడలేదు, కేవలం అదొక రాజకీయ సభగా మార్చుకున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది. ఇక లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడో చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతను కూడా మాట్లాడుతూ నేను లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను, అది అధికారిక కార్యక్రమం, స్మార్ట్ రేషన్ కార్డులు అనేది అధికారిక కార్యక్రమం, అయినా కూడా నాకు సమాచారం లేకుండానే సీఎం మీటింగ్ నిర్వహించాడంటూ కూడా చెప్తున్నారు. తనకు ఇన్విటేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ కూడా చెప్తున్నారు. ఇక పక్కనే ఉన్నటువంటి సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు పూర్తయితే కనుక ఇటు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చాలామంది రైతులకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. దాని ఊసెత్తలేదు, దానికి నిధులు ఇస్తానంటూ కూడా చెప్పలేదంటూ కూడా మండిపడ్డారు. కేవలం రేవంత్ సభ అనేది రాజకీయ సభలాగా మారింది, రాజకీయ విమర్శలు చేయడానికే ఒక సభను ఏర్పాటు చేసుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అటు అధికార ఇటు విపక్ష పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం కంటిన్యూ అవుతుందనే చెప్పాలి.